నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్లు చేసే ప్రతి ఒక్కరిని కూడా కుక్కను కొట్టినట్టు కొట్టే మాదిరి టైం వచ్చిన పరిస్థితి. ఎలా అంటే నిన్న ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి దాష్టికం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం, అదే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం, ఆయన ఫోటోల్ని మార్ఫ్ చేయడం అయితే స్పష్టంగా మనం చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా. ఇక పరిధికి మించి డిబేట్లలో కూర్చున్న నేపథ్యంలో ఇష్టం వచ్చినట్లుగా మాటలు తూలి మాట్లాడుతూ వాడు వీడు అని సంబోధించడమే కాకుండా అడ్డగోలుగా కామెంటరీ చేయడం ద్వారా నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో ఒక డిబేట్లో జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానప్పటికీ కూడా ఒక జనసేన పార్టీ కార్యకర్తగా విష్ణు నాగిరెడ్డి ఆ డిబేట్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి ఒక ఎనలిస్ట్గా, అంటే న్యూట్రల్ అని చెప్పుకునేటటువంటి ఒక ఎనలిస్ట్గా పేరొందినటువంటి ఒక వ్యక్తి చింతా రాజశేఖర్. ఈయన వచ్చేసి ఒకప్పుడు జనసేన పార్టీలో పనిచేసినట్టున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అక్కసి పెంచుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట తూలి మాట్లాడటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, జనసేన పార్టీ ఏ విధంగా నడవాలో కూడా ఈయనే డిసైడ్ చేస్తాడు అనమాట. సో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయింది. నేను డిబేట్లో పాల్గొనే నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతూ వచ్చాడు. అక్కడికి కూడా జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి విష్ణు నాగిరెడ్డి రెచ్చిపోకుండా సమాధానం చెబుతూనే ఉన్నాడు. మొత్తానికి మాట పెరిగింది. విష్ణు నాగిరెడ్డి ఏ మాత్రం చేసుకోలేదు. ముందుగా చింతా రాజశేఖర్ అనే వ్యక్తి, ఏదో వైసీపీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి న్యూట్రల్ ఎనలిస్ట్ అని చెప్పుకునేటటువంటి చింతా రాజశేఖర్ ఒక్కసారిగా విష్ణు నాగిరెడ్డి చెంప పైన దాడి చేయడం అయితే జరిగింది అన్నమాట. చెంప పైన కొట్టడం అయితే జరిగింది. సో ఇక మనోడు ఊరుకుంటాడా? అసలే రెగ్యులర్గా జిమ్కి పోతుంటాడు. సో మనోడు వచ్చేసి మొహం మీద ఎడాపెడా 4-5 పిడిగుద్దులు గుద్దేపాటికి బొక్కబొరలా పడినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విష్ణు నాగిరెడ్డి ఇక్కడ తప్పు ఉందంటే ఏం మాత్రం కూడా తప్పు లేదు. విష్ణు నాగిరెడ్డి ఎక్కడ కూడా ప్రొవోక్ చేయలేదు. వైసీపీ గురించి కానీ, వైసీపీ పార్టీ అధినాయకుడి గురించి కానీ, వైసీపీ పార్టీ కార్యకర్తల గురించి కానీ, వైసీపీ పార్టీ విధి విధానాల గురించి కానీ విష్ణు నాగిరెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కూడా స్పందించలేదు. ఆ డిబేట్లో ఎక్కడ కూడా రన్నింగ్ కామెంటరీ చేయలేదు. అదేవిధంగా ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. కానీ ఈ చింతా రాజశేఖర్ అనే వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు, నాదెండ్ల మనోహర్ని టార్గెట్ చేశాడు. ఏదో రాపాకకి అన్యాయం చేసేసారు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అన్న స్థాయిలో దుయ్యబట్టడం అయితే జరిగింది. కుర్చీలకి సంబంధించి, వాటికి సంబంధించి, వీటికి సంబంధించి అడ్డగోలు కామెంటరీ చేస్తున్నప్పటికీ ఎంతో సంయమనంతో ఉన్నటువంటి విష్ణు నాగిరెడ్డి అక్కడికి కూడా తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు తప్ప ఎదురు దాడి అయితే చేయలేదు. అంటే భౌతిక దాడి అయితే చేయలేదు. చింతా రాజశేఖర్ లెగిసి న్యూట్రల్ ఎనాలిసిస్ చెప్పేటటువంటి న్యూట్రల్ ఎనలిస్ట్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రం వైసీపీకి ఒకాలతో పట్టుకొని రెచ్చిపోయే ప్రయత్నం అయితే చేశాడు. జనసేన పార్టీకి రాజకీయం నీతులు నేర్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇలాంటి సందర్భంలో ఆయనే మొదటిగా విష్ణు నాగిరెడ్డిని కొట్టడం అయితే జరిగింది. దీంతో విష్ణు నాగిరెడ్డి తిరగబడ్డాడు. మొత్తానికైతే మొహం పగలగొట్టి ఇంటికి పంపించినట్టు పరిస్థితి చింతా రాజశేఖర్కి. సో ఇదన్నమాట పరిస్థితి. ఈ ఒక్క చోటే కాదండి, చాలా సందర్భాల్లో కూడా జనసేన పార్టీ విషయంలో, పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా మంది అతి నీచంగా మాట్లాడేది జరుగుతుంది. మరి ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది, మంత్రులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది అడ్డగోలు కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారు. చేసే విధానం కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఉండదు. ఆయన భార్యల గురించో, లేకపోతే ఆయన వ్యక్తిగత వ్యవహారాల గురించో, వ్యక్తిగత శైలి గురించో, ఆయనకున్నటువంటి అలవాట్ల గురించి ఎక్కడో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం, అంశాల ప్రకారం మాత్రమే మాట్లాడమైతే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ప్రతినిత్యం మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో దాన్ని కట్ చేయడానికి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలంతా కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపై ఈ రోజుకి కూడా వ్యక్తిగత దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం వివిధ టీవీ డిబేట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అతి ఏహ్యంగా కించపరిచే విధంగా చాలా మంది ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వైసీపీ నాయకులు అయితే పబ్బం కట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి దాడులు, భౌతిక దాడులు జరగడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ అయితే కాదు, సబబైతే కాదు. కానీ ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టి అదేవిధంగా ఎదుటి వ్యక్తిపై దాడి చేస్తే తప్పనిసరిగా తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి విష్ణు నాగిరెడ్డి లాంటి వ్యక్తులైతే నిన్న ప్రొటెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. మొత్తంగా చూస్తే టీడీపీ వర్గీయుల దగ్గర నుంచి కావచ్చు, జనసేన పార్టీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో విష్ణు నాగిరెడ్డికి అయితే పూర్తి స్థాయి 100కి 200% మద్దతు అయితే లభించడం అయితే జరిగింది. ఇంకా కొంతమంది వైసీపీ పార్టీ కార్యకర్తలు చింతా రాజశేఖర్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా ముందు దెబ్బేసింది అతనే.
ముందు లేచి చెంపపగలు కొట్టింది అతనే, ఆ తర్వాత ప్రతి దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితి తీవ్రస్థాయిలో. అదే విష్ణునాగిరెడ్డి అనే వ్యక్తి గనక ఈ రోజున ఈ చింతా రాజశేఖరో లేకపోతే మరొక వ్యక్తిపై గనక ఇదే స్థాయిలో దాడి చేస్తుంటే, మొదటి కనుక చెంప మీద కొట్టుంటే కనుక ఈ పాటికి సాక్షి టీవీలోనో లేదంటే TV9లోనో NTVలోనో భారీ స్థాయిలో స్క్రోలింగ్లు పడి, బ్రేకింగ్ న్యూస్లు పడి, సపరేట్గా టీవీ డిబేట్ నిర్వహించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ స్థాయిలో దాడులకు దిగబడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు రేపు అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తారనేది ప్రొజెక్ట్ చేసే విధంగా వార్చేటటువంటి ప్రయత్నం ఇది చేస్తుండేవాళ్ళు. కానీ విష్ణునాగిరెడ్డిపై మొదటి దాడి చేసింది ముసుగు వేసుకున్నటువంటి వైసీపీ న్యూట్రల్ అనలిస్ట్గా ఉన్నటువంటి చింతా రాజశేఖర్ కాబట్టి ఇప్పటి వరకు ఒక్క మీడియా ఛానల్లో కూడా దీనికి సంబంధించి వార్త ప్రచారం చేయనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. కాబట్టి మనం అడ్డగోలుగా కామెంట్లు చేస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి పడతారనుకుంటే తప్పనిసరిగా దాని పర్యవసానాలు రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కొంతమంది మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శృతి మించి రాగనబడుతూ పవన్ విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వాళ్ళ అన్నదానికి గాను 10 రెట్లు అనుభవించాల్సి ఉంటుందనే విషయాన్ని ఈరోజు విష్ణునాగిరెడ్డి విషయంలో ఏదైతే జరిగిందో అది క్లియర్గా మనకైతే ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే కొట్టడానికి వచ్చాడు, కేవలం ఆ ఇంటెన్షన్తోనే వచ్చాడు, విష్ణునాగిరెడ్డిపై దాడి చేయాలని వచ్చాడు చింతా రాజశేఖర్. కాబట్టి తప్పనిసరిగా దీనిపై లీగల్గా వెళ్ళడానికి కూడా విష్ణునాగిరెడ్డి మరియు జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇలా భౌతిక దాడులు చేసే ప్రతి ఒక్కరిపై కూడా లీగల్గా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అడ్డగోలుగా అతి ఏహ్యమైన కామెంట్లు, ఒక నీచానికి దిగజారి మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తిపై కూడా తప్పనిసరిగా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరోపక్క ఏంటంటే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత 6 పెళ్లిళ్ళు అంటూ 7 పెళ్లిళ్ళు అంటూ ఉన్నవి లేని అన్ని రకాల రిలేషన్స్ ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి అయితే అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా పట్టించుకోవద్దు. ప్రస్తుతానికి వచ్చేసి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా ఎలాంటివి తీసుకెళ్తే ప్రజలు మన వైపు చూస్తారనే అంశాలపైనే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందే తప్ప ఇక ఇలాంటి భౌతిక దాడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ కూడా రాబోతోంది. సో వీళ్ళ అజెండా ఏంటంటే జన సైనికులదే తప్పు. నిన్న మీడియా ముఖంగా వీడియోలో అది లైవ్ స్ట్రీమ్ కాబట్టి ఎలాంటి ఎడిటింగ్లు జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ అదే లైవ్ డిబేట్ కాకుండా ఇంతకు ముందు డిబేట్ నిర్వహించేసి దాన్ని కనుక ప్రీమియర్ వేసో లేకపోతే కనుక స్ట్రీమ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా తప్పు జనసేన వైపుది అనే ప్రొజెక్షన్ వచ్చే క్లియర్గా చేసి ఉండేవాళ్ళు. సో కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మాత్రం రెచ్చిపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎదురుదాడులు చేస్తారు, తిడతారు, ఇంకా దారుణమైన స్థాయిలో ప్రోకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇంకొక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారే అత్యంత దారుణమైన స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి అవకాశం అయితే స్పష్టంగా అయితే ఉంది. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసినటువంటి విధానం వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి 2-3 అంతులు ఇచ్చే విధంగా, అదేవిధంగా కార్యకర్తల యొక్క అహాన్ని సంతృప్తి పరిచే విధంగా వైసీపీ ఒక వ్యూహరచన వేసుకుని ముందుకెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటి నుంచి జనసేన పార్టీ కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో అటాక్ చేసే విధంగానే వైసీపీ వ్యూహరచన ఉండడానికి అయితే అవకాశం ఉంది. అందులో భాగంగానే చింతా రాజశేఖర్ ముందుగా హింట్ ఇచ్చాడు అనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నటువంటి విషయం.